మిథున్ రాశి 2026 జనవరి టు డిసెంబర్. మిత్రులారా, 2026లో మిథున్ రాశి ఎలా ఉంటుంది దాని గురించి ఓవరాల్ రీడింగ్. అయితే టారో త్రూ 100% అందరికీ ఇలా జరుగుతుందని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మీరు చాలా రకాల వీడియోస్ చూస్తున్నారు. అన్ని థంబ్నెయిల్స్లో ఇదే జరుగుతుంది, కుంభరాశికి కంపల్సరీ ఇలాగే జరుగుతుంది, మిథున రాశికి ఇదే జరుగుతుంది, తప్పదు, ఇలాంటివేమీ నేను చెప్పను, థంబ్నెయిల్స్ వేయను. అసలు ఈ రీడింగ్ చేసేవాళ్ళు వీళ్ళు కానీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరో దేవుడు కాదు, భగవంతుడు కాదు. ఎప్పుడు కూడా మీ కర్మ, మీ హార్డ్ వర్క్, మీ యొక్క జీవన విధానం, మీ జీవితంలో జరిగే మార్పుల్ని మీరు సొంతంగా తెచ్చుకోవాలి. చేస్తున్న కర్మని ఎప్పుడూ నమ్ముకుంటూ ముందుకెళ్ళాలి. మీ కులదైవం దేవతలు ఉన్నారు, వాళ్ళని ముందు నమ్ముకొని ముందు మనకెళ్ళాలి. అదేవిధంగా అమ్మవారి సాక్షిగా యూనివర్స్ రేకి ఏంజల్స్ ఆశీర్వాదంతో నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. అయితే మిథున రాశికి 2026 ఎలా ఉంటుందో దాని గురించి చూద్దాం. ఓకే, ధన ప్రాప్తి చాలా బాగుంది. మంచి గుడ్ న్యూసెస్ ఉంటాయి. ఈ సంవత్సరంలో మంచి గుడ్ న్యూస్లు వింటారు. అండ్ క్రియేషన్ అంటే మీరు బాగా మేనిఫెస్ట్ చేయొచ్చు. ధన ప్రాప్తి బాగుంటుంది అంటున్నాను, గుడ్ న్యూస్ కూడా ఉంది అంటున్నాను. అంటే మంచి కార్డ్స్ వచ్చాయి, 3 మంచి కార్డ్స్ వచ్చాయి. ఓకే, అంటే ఓవరాల్గా మీకు ఈ సంవత్సరం 2025 కంటే 26 బాగుంటుంది. ఇన్కమ్ సోర్స్ తగ్గింది, రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ పెరిగాయి, కొద్ది రోజులు జాబ్లెస్గా కూడా ఉన్నారు. కానీ మిథున రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కంటే బెనిఫిట్ ఎక్కువ. ఫ్యామిలీ కనెక్టెడ్ ఇష్యూస్, చాలా రకాల ఫ్యామిలీ కనెక్టెడ్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే వాటిని మీరు రిజాల్వ్ చేసుకోలేదు, మీకు బ్లాకేజ్ చూపిస్తుంది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చేస్తారు. ఎలా అంటే పేరెంట్స్ కానీ, పేరెంటల్ సపోర్ట్ కానీ, ఇన్లాస్ సపోర్ట్ కానీ, ఎక్కడి నుంచైనా ఏదో ఒక సపోర్ట్ మీకు వస్తుంది గ్యారంటీ. అయితే ప్రస్తుతానికి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఫస్ట్ చూద్దాం. హెల్త్, మిథున రాశికి హెల్త్ రీబర్త్ కార్డ్ అంటే అప్ డౌన్స్ అయితే ఉంటాయి, మేజర్ ఇష్యూస్ అయితే లేవు, బాగుంటుంది. మెడిటేషన్ బాగా చెయ్యాలి మీరు, డివైన్ హెల్ప్ గ్యారంటీగా దొరుకుతుంది. అంటే కొంత స్పిరిచువాలిటీ ముందు మీరు అడుగులు వేసే అవకాశం ఉంది. ఇది హెల్త్. సరే, ఇప్పుడు మనం వెల్త్ చూద్దాం. వెల్త్ అంటే ధన ప్రాప్తి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో కార్డ్స్లో మీకు ఎప్పుడు డబ్బులే ముందు వచ్చాయి. మనం ఇంకొకసారి చూద్దాం. వెల్త్, ధనప్రాప్తి అనేది బాగుంటుంది. కానీ బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మిమ్మల్ని చూసి అసూయ పడేవాళ్ళు చాలామంది ఉన్నారండి మిథున రాశికి. చాలామంది అసూయ పడతారు. కానీ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరే నెంబర్ 1లో ఉంటారు, మీరు టాప్లో ఉంటారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ మాటిమాటికి మెడిటేషన్ కానీ, స్పిరిచువాలిటీకి కానీ ముందు వెళ్ళాలని మీ మనసులో అనిపిస్తుంటుంది. ఒకవేళ ఏదైనా టారో రీడింగ్ చేయాలని అలా అనిపిస్తూ ఉంటుంది మీకు. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందంటే మీరు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటలీ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఎప్పుడు మీకు అదే చెప్తున్నాను, మెంటలీ బీ స్ట్రాంగ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ అబౌట్ ది రిలేషన్షిప్ లాస్ట్ రీడింగ్ ఇది. అంటే ఇందులో రిలేషన్షిప్ చాలా బాగుంది అని చెప్తాను నేను. కాకపోతే పార్ట్నర్షిప్లో ఎవరైతే ఉంటారో, బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే కొత్త బిజినెస్ చేయాలనుకుంటే మంచి పార్ట్నర్స్ దొరుకుతారు మీకు, సపోర్ట్ చేసే పార్ట్నర్స్. చాలామంది ఏం చేస్తారంటే సకలను చేసి వెన్నుపోటు పొడి చేయడమో, లేకపోతే ఏదో లాస్ చేయడం అలా జరుగుతుంది. కానీ మీకు అలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ మీరు పార్ట్నర్షిప్లోకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ప్లస్ మీరు హార్డ్ వర్క్ మీరే చేయాలి. ఈ సొంత ఇల్లు కట్టాలని మీ కళ మాత్రం ఈ సంవత్సరం నెరవేరే అవకాశాలు బాగా ఉన్నాయి. అటువైపుగా మీరు ప్రయాణించాలి, అటువైపుగా మీరు డబ్బులు సేవ్ చేయాలి, ప్లానింగ్ చేయాలి. ఒకవేళ ప్లానింగ్ చేశారా కంపల్సరీగా ఇల్లు కొంటారు. అయితే పాస్ట్ లైఫ్లో ఉండే పెయిన్స్ కానీ, లేకపోతే గతంలో జరిగిన ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ని వాటిని గుర్తు చేసుకుని ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాటిని బాధపడకండి, బీ హ్యాపీ. ఓవరాల్ రిలేషన్షిప్ కూడా బాగానే ఉంది. సో లెట్స్ సీ వాట్ ఏంజిల్స్ ఆర్ సేయింగ్. 2026 మిథున రాశికి ఏమి ఆన్సర్ ఇస్తారు ఏంజిల్స్ అని చూద్దాం. ఎస్, ఏంజిల్స్ ఎప్పుడు మీతోటే ఉంటారంటే కులదైవం దేవతలు మీ పక్కనే ఉంటారు. మీ మెడిటేషన్ అనేది ఎక్కువగా, మెడిటేషన్ కార్డ్స్ కంటిన్యూగా వస్తున్నాయి. మెడిటేషన్ కానీ, రేకి కానీ, హీలింగ్ కానీ, పూజ కానీ, ఏదో ఒకటి కులదైవం పూజ కానీ రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే మీకు యాన్సిస్టర్ సపోర్టు, డివైన్ హెల్ప్ కూడా చాలా ఉంది.
కాబట్టి పూజ చేసుకోండి ఇంట్లో. మీ అమ్మవారు, మీ కులదైవాన్ని చేసుకోండి పూజ. కులదైవం, దేవతలు, తల్లిదండ్రులు వాళ్ళు చాలు. గురుదైవం చాలు. విదిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా చేయండి. ఆల్ ద బెస్ట్ మిథున్ రాశి. మీకు ఈ సంవత్సరం చాలా బాగుంది. నాకు చాలా సంతోషం వేసింది ఈ కార్డులు చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. बहुत बहुत धन्यवाद. जय माँ काली. स्वस्ति.